Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. నందమూరి తారకరత్న ఆరోగ్యంపై మరి కాసేపట్లో వైద్యులు కీలక ప్రకటన చేయనున్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. దీంతో తారకరత్న కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. గత నెల 27న తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ తెలంగాణ. నందమూరి అభిమానులు అనుకున్న విధంగానే, అంటే ఆందోళన పడుతున్న విధంగానే పరిస్థితులు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తారకరత్న గత నెల 27వ తారీఖు కుప్పంలో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి తెలుసు. ఆ రోజు అప్పటి నుంచి ఆయన ఆ కుప్పం హాస్పిటల్, ఆ తర్వాత నారాయణ హృదయ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది బెంగళూరులో. దాదాపు 23 రోజుల నుంచి ఆయనకి ఇంటెన్సివ్ కేర్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా క్రిటికల్ గా ఉందని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, ఒకవైపు ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు మంచిగా ఉంది, కొంచెం కోలుకుంటున్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే డాక్టర్ల యొక్క ప్రకటనలకు, కుటుంబ సభ్యుల ప్రకటనలకు కొంత పొంతం లేని సమాధానం ఉండడం కొంత ఆశ్చర్యంగా అనిపించిన పరిస్థితి. అంటే గందరగోళ పరిస్థితి ఉంది. అంటే నేటి వరకు కూడా ఇప్పుడు పరిస్థితి మాత్రం రోజుకి విషమించడం అనేది జరుగుతున్నప్పటికీ ఆయన కోమాలో ఉన్నాడు. తన ట్రీట్మెంట్ ముఖ్యంగా మెదడుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఈ డాక్టర్లు మాత్రం ఇన్ని రోజులు తీసుకొస్తున్న విదేశాల నుంచి కూడా వైద్యులను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. కానీ ఏదైనా ఒక కీలక ప్రకటన, అంటే మరికొద్ది క్షణాల్లో, నిమిషాల్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా ప్రకటన చేసే, ఎందుకంటే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్లు పోయడం జరిగింది. ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఎప్పటికీ కూడా ఒకేలాగా స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం క్రిటికల్ గా ఉన్న విషయాన్ని బయటకి దాచిపెట్టినప్పటికీ కూడా క్రిటికల్ అనేది మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మెదడు హార్ట్ తోటి, అలాగే మల్టీ ఇష్యూస్ తోటి ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా మెదడుకు సంబంధించి, అంటే మెదడు ద్వారానే మనం అన్ని ఆయన కదలికలు కావచ్చు, ఆయన చేసే ప్రక్రియ మొత్తం కూడా ఆర్గాన్స్ కి వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ మెదడు పనితీరు బాగలేదని చెప్పేసి కొంచెం తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక కీలక ప్రకటన మరికొద్ది క్షణాల్లో కుటుంబ సభ్యుల ద్వారా, అలాగే నారాయణ హృదయ హాస్పిటల్ వైద్యుల ద్వారా తెలియజేయండి. ఈ ప్రకటన తోటి, ఈ నిమిషం తోటి సభ్యులు అక్కడ చేరుకోవడంతో కూడా నందమూరి అభిమానులు, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కూడా కొంత గందరగోళ పరిస్థితి. ఎటువంటి ప్రకటన వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం తరంగిణి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.